హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చూడండి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి. టైం వచ్చి 5:30 అవుతుంది. చుట్టూ అయితే మేఘం అయితే పట్టేసింది, గాలి కూడా వేస్తుంది. వర్షం వచ్చే ముందు సూచనలు ఇవే కదండి. వర్షం అయితే పడుతుంది అనుకుంటున్నాను. మొత్తం గాలి అయితే చాలా గట్టిగా వేస్తుందండి. చాలా చల్లగా ఉందని వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. చూడండి ఈ క్లైమేట్ ఎవరండి ఇష్టపడకుండా ఉంటారు? మేఘాలు కూడా చూడండి ఎంత బాగా మూవ్ అవుతున్నాయో. ఇలాంటి క్లైమేట్ ఉంటే చాలండి. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. గాలి కూడా చాలా గట్టిగా వస్తుందండి. ఆ గాలికి పక్షులు కూడా ఎగరలేనంతగా ఉన్నది. అది కూడా రికార్డ్ చేశాను, చూపిస్తానండి. నాకైతే చాలా టెర్రస్ పైకి వెళ్ళగానే ఈ ఈ యొక్క క్లైమేట్ చూసి చాలా అయితే హ్యాపీగా అనిపించింది. నిజంగా ఇలాంటి పీస్ఫుల్ లైఫే కావాలనుకుంటారు కదండి అందరూ. చూడండి చుట్టూ అంతా మేఘం పట్టేసింది. పక్షులు కూడా ఎగరలేకపోతున్నాయండి. అంతలా గాలి అయితే వేస్తుంది. చూడండి ఆ కొబ్బరి చెట్టు చూడండి ఎంతలా ఊగిపోతుందో. ఏదో ఎవరో చేతితో పట్టుకుని ఇలా ఊపేస్తున్నట్టు. అలాగే పక్షులు చూసారా అస్సలు ఎగరలేకపోతున్నాయి. ముందుకు వెళ్దామంటే వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంత గాలి అయితే వేస్తుందండి. చూసారా ఎంత బాగుందో. వర్షం వస్తుంది అనుకుంటానండి. అక్కడక్కడ అయితే తీసాను. అవి గ్రద్దలండి. గ్రద్దలను కూడా తీసాను నేను. చూడండి చాలా అంటే చాలా బాగుందండి క్లైమేట్. వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. చూడండి ఎంత గట్టిగా అయితే వర్షం పడుతుందో. ఇలా చూస్తూ ఉండిపోవాలండి ఆ చల్లటి ఆ క్లైమేట్కి, ఈ వర్షానికి. ఆ వర్షం పడుతున్నప్పుడు వీచే ఆ మట్టి స్మెల్ చాలా అంటే చాలా బాగుంటాయండి. పల్లెటూరులో అయితే చాలా బాగుంటుంది. మన సిటీలో అయితే పక్కనే బిల్డింగ్స్ వల్ల మనం అసలు ఆస్వాదించలేకపోతున్నాం. చూడండి ఆ వర్షం పడే ఆ స్టైల్ కూడా ఎంత బాగుందో చూడండి. మొత్తం మా ఇంటి చుట్టూ అంతా తీస్తున్నాను. ఆ పడే అవి చూడడానికి చాలా బాగుంటుంది. అందుకని అయితే తీస్తున్నానండి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా తీసాను. చూడండి చినుకులు ఎలా పడుతున్నాయో. వర్షం పడుతున్నప్పుడు వచ్చే సౌండ్ కూడా ఒక మ్యూజిక్ లాంటిదేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.